ఉమ్మడి నల్గొండ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. తాజాగా వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో జిల్లాలోని 4 కీలక మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. హాలియా, చెండూరు, నందికొండ, చిట్యాల మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించి ప్రత్యర్థి పార్టీలకు గట్టి షాక్ ఇచ్చారు. నందికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 12 వార్డులకు గాను ఏకంగా 11 స్థానాల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేయగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కేవలం 1 స్థానానికే పరిమితమైంది. అదేవిధంగా హాలియా మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్ తన పట్టును నిరూపించుకుంది. ఇక్కడ 12 స్థానాలకు గాను 10 వార్డులకు హస్తం పార్టీ గెలుచుకోగా బీఆర్ఎస్ 2 స్థానాల్లో విజయం సాధించింది. తీవ్ర ఉత్కంఠ రేపిన చెండూరు మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్ పార్టీయే పైచేయి సాధించింది. మొత్తం 10 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో 7 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా బీఆర్ఎస్ 3 స్థానాలను దక్కించుకుంది. ఇక చిట్యాలలో 12 వార్డులకు గాను 11 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఒకే ఒక్క చోట 1 వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు. ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి, అక్కడ కౌంటింగ్ ఏ విధంగా కొనసాగుతుంది? మొత్తంగా ఏ పార్టీ ఆధిపత్యం కొనసాగిస్తుంది? తేజస్విని, మనం ప్రధానంగా చూసుకుంటే ఏదైతే పటాన్ చెరువుకు సంబంధించి 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 5 మున్సిపాలిటీల్లో కూడా ఏకపక్షంగా సాగాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే ఎక్కువ శాతం విజయం సాధించడం జరిగింది. 5 మున్సిపాలిటీలు కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఎందుకంటే ఇక్కడ పటాన్ చెరువు ఎన్నికలు మాత్రం చాలా కీలకంగా మారాయని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మిగతా చోట్ల ఒక రకంగా ఉంటే ఇక్కడ మాత్రం ఏదైతే జైపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మళ్ళీ ఆయన యూటర్న్ తీసుకొని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా మున్సిపాలిటీలో పోటీ చేసిన అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి కోరిన నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఇప్పటికే ఇటు ఇంద్రేశం కానీ, అదేవిధంగా ఇస్నాపూర్, అదేవిధంగా గుమ్మడిదల, గడ్డిపోతారం, ఈ మున్సిపాలిటీలన్నీ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. వన్ సైడ్గా జరిగింది, ఇక్కడంతా కూడా వన్ సైడ్గా జరిగిన పరిస్థితి ఉంది. ఎక్కువ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఆ మున్సిపాలిటీలు కూడా వాళ్ళు కైవసం చేసుకుంటే ఉంది. ఇదే అంశానికి సంబంధించి ఏదైతే ఇక్కడ పటాన్ చెరువుకు సంబంధించిన మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. దీంతో పాటు మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ లీడర్లు ఉన్నారు. చెప్పండి, ఇక్కడ ఈ మున్సిపాలిటీలో ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ ఉంది. దీనికి పాలకవర్గం ఏదైతే రేవంత్ రెడ్డి ఉన్నారో ఆయన పథకాలు ఫెయిల్యూర్, దానివల్లనే అన్ని కాంగ్రెస్ పార్టీ వెనుకబడిపోవడం జరిగింది. దీంట్లో మా మిత్రుడు 7వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆంజనేయులను నిలబడ్డాడు. మంచి మెజార్టీ 72 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. అదేవిధంగా ఓవరాల్గా చూస్తే బీఆర్ఎస్ పార్టీ రేపు చైర్పర్సన్ పదవి కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ మెజార్టీ పరంగా వస్తుంది. అంతా కంగ్రాచులేషన్, మంచిగా వస్తుంది. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ ఎక్కువగా మున్సిపాలిటీలు ఇక్కడ చూసుకుంటే ఇటు ఇస్నాపూర్ కానీ, అదేవిధంగా ఇంద్రేశం కానీ, గుమ్మడిదల, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా సాగినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ గెలుచుకుంది. ఎందుకు కారణం ఏంటి? అంటే కాంగ్రెస్ అనేది ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేదు. గత 20-25 ఏళ్ల సంది లేదు. ఇక్కడ బీఆర్ఎస్ ఐక్యత, ఇక్కడ గూడెం మైపాల్ రెడ్డి గారు, ఆదర్శ్ రెడ్డి గారు, ఎర్రోళ్ళ సీన్ ఇన్సార్జ్ గారు, శ్రీకాంత్ గౌడ్ గారు, అంటే నేను సోమరెడ్డి, తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్, మేము గతంలో అందరు కలిసి సమిష్టి కృషి, ఇక్కడున్న కార్యకర్తలు కసితోని
బీఆర్ఎస్ గెలవాలి, కాంగ్రెస్ అరాచక పాలన అంతం కావాలి. రాష్ట్రం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ హవా సాగుతుంది, ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ ఎట్లా వచ్చింది? నేను అదే అంటున్నా, కాంగ్రెస్ అరాచకం చేస్తుంది, ప్రజలకు తెలుసు. అక్కడ కూడా నాకు తెలిసి ఇప్పుడు ఈడ కూడా మీరు చూసినట్టయితే ఇంకా కొన్ని సీట్లు 30-20 ఓట్లతో పోయినాయి, ఒకటి 8 ఓట్లతో పోయింది. కాబట్టి వన్ వే ఉండే ఇప్పుడు కూడా వన్ వేనే. మేము ఒకటే అంటున్నాం, కాంగ్రెస్ వాళ్ళు బుద్ధి తెచ్చుకొని పాలన మంచిగా చేసి, నేను మున్సిపల్ చైర్మన్గా చేసిన గతంలో తెల్లాపూర్లో. రేవంత్ రెడ్డి వచ్చి నుంచి ₹1 ఇవ్వాలి, నేనే సాక్ష్యం. మా భార్య మున్సిపల్ చైర్మన్, నేను గతంలో సర్పంచ్ కూడా. ₹1 ఇవ్వలేడు తెల్లాపూర్ మున్సిపాలిటీకి. ఇప్పుడు కూడా చూస్తారు కదా, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాటలు తప్పితే పనులు లేవు. ఆ పనులకు తెల్లాపూర్ ఈ పటాన్చేరు అయితే కర్రు కాల్చి వాత పెట్టి. ఇది మొత్తంగా చూస్తే ఇక్కడ ఏదైతే పటాన్చెరువుకు సంబంధించి ఏకపక్షంగా సాగే మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేయడం వల్ల వీళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూస్తే ఇక్కడ ఏదైతే పటాన్చెరువుకు సంబంధించి 5 మున్సిపాలిటీలు కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో 600కు పైగా వార్డులను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ దాదాపు 400కు పైగా వార్డులను గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా బీజేపీ 117కు పైగా స్థానాలను కైవసం చేసుకుంది. అదేవిధంగా ఇటు ఏదైతే ఇండిపెండెంట్లు ఉన్నారో వాళ్ళు దాదాపు 115కు సంబంధించి వార్డులను గెలుచుకున్నారు. అయితే మున్సిపాలిటీల పరంగా చూసుకుంటే మాత్రం ఎక్కువ సంఖ్యలో, అంటే ఇప్పటికే దాదాపు 36కు పైగా మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 8 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ఈ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఒక ఆశ్చర్యకరమైన ఘటన అయితే జరిగింది. ఏదైతే గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ 10 వార్డులు ఉంటే 10 వార్డుల్లో 8 వార్డుల్లో మాత్రం ఏదైతే తెలంగాణ జాగృతికి సంబంధించిన అభ్యర్థులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ గుర్తు సింహం గుర్తుపై పోటీ చేశారు. ఆ పోటీలో 8 వార్డులను వాళ్ళు కైవసం చేసుకుని ఆ మున్సిపాలిటీని వాళ్ళు కైవసం చేసుకోవడం మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు కరీంనగర్లో కూడా పలు వార్డుల్లో ఏదైతే సింహం గుర్తుపై తెలంగాణ జాగృతికి సంబంధించిన అభ్యర్థులు గెలవడం జరిగింది. అదేవిధంగా ఈ